మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంతంలో ఐడిపిఎల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి చాలా వచ్చేవారు. చాలామంది వారి వయసులో ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ అందరు కూడా గుర్తుంచుకుంటుంటారు కాకా వెంకటస్వామి గారిని. ఎందుకంటే ఎప్పుడు కూడా వారు కేవలం బీద ప్రజల కోసం పనిచేస్తున్నారు. వారు ఈ ప్రాంతంలో ఐడిపిఎల్, ఆల్వెన్, ఆస్బెస్టస్, బిహెచ్ఎల్ ఇక్కడ అన్ని కూడా ఒక 40,000 ఉద్యోగాలు కల్పించినారమ్మ ఆ రోజులలో. ఎప్పుడు కూడా అడగలేదు మాలనా మాదిగనా ఏదన్నా అడగలేదు. కేవలం బీదతనంలో ఉన్న వారికి, మన ప్రత్యేకంగా మన దళితులకు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు 75,000 మందికి హౌస్ సైట్స్ ఇప్పించినారంటే కేవలము ప్రజలకు సేవ, బీద ప్రజలతో కలిసి మెలిసి వాళ్ళ ప్రేమ గెలిపించుకున్నందుకు కాకా వెంకటస్వామి గారు పనిచేశారు. ఇప్పుడు అందరికీ తెలుసు ఈ 1 ఆగస్టు జడ్జిమెంట్ తర్వాత ఏదైతే మాలలు దోచుకున్నారు, మాలలందరూ కూడా వారు ఇష్టం వచ్చినట్టు తిట్టులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత నాకు అనిపించింది మాలలకు ఏదైతే గౌరవం రావాలో చిన్న చూపు చూస్తున్నారు పొలిటికల్ పార్టీస్. వీళ్ళని మనం వారి కోసం కొట్టాడుకుంటే నడవదని చెప్పి రాజు ఉస్తాద్ గారు ఏదైతే చెప్పినారో నాకేం అవసరం లేనప్పటికీ కూడా, కానీ ఒక్క విషయంలో మన మాల జాతికి ఏదైతే గౌరవం తగ్గాలో అది దక్కట్లేదమ్మా. కేవలం దానికోసం నేను ఈ ఉద్యమంలో రావడం జరిగింది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేదైతే విషయం ఉందో మనకు అవసరమా లేదా? సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవరన్నా మనల్ని గంజీల్లోకి వెళ్ళి ఈగ తీసేసినట్టు చేస్తే ఏం చేయాలి? మనము కొట్లాడాలి, ధైర్యంగా కొట్లాడాలి. ఎందుకంటే అందరూ కూడా మాల జాతిలో ఎవరు కూడా బయటికి ఎందుకు రాలేదంటే మీరు చూసినారు చాలామంది విమర్శలు చేస్తా పోతున్నారు. ఇతర వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థమైతలేదు. ఎందుకంటే మనం ఈ సభలు ఏదైతే పెట్టుకున్నామో తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా కేవలము మన మాలల గౌరవం తగ్గాలి, మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఇతర వాళ్ళు ఇవ్వాలో అది మనం సాధించుకుంటే ఏదైనా మనం సాధించుకోవచ్చు. అవునా కదా? ఒప్పుకుంటారా? ఎందుకంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు మనం ఏదైనా ఉద్యమం చేయగలుగుతామా? చేయలేము. అందు గురించి మనము ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేస్తే మనకు ఈ కుల వివక్ష అయినా కానీ ఇవన్నీ కూడా ఉండవు. ప్రత్యేకంగా ఈరోజు మనకు మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. నేను మొన్న ఒక సిరిసిల్ల మీటింగ్ పోయినప్పుడు కూడా చాలామంది మహిళలు వచ్చిండ్రు. అయితే నాకు అనిపించింది, అరే ఇంతమంది వచ్చిండ్రు, మన ఆర్గనైజర్స్ అందరు కూడా పొలిటికల్ మీటింగ్లు ఏం చేస్తారమ్మా? పైసలు ఇచ్చి తీసుకొస్తారు. ఏమో తెచ్చిండేమో అనుకొని నేను మా డ్రైవర్ని వాళ్ళని పోయి కొద్దిగా సర్వే చేసి రాయా అని చెప్పిన. అయితే మా వాళ్ళు పోయి కొద్దిగా సర్వే చేస్తే వాళ్ళందరూ కూడా తిట్టిండ్రు. ఏమన్నారంటే, అరే మేము మాల కులంకి చెందిన వాళ్ళము, మేము మా మాల గౌరవం తెచ్చుకోవడానికి మేము ఈ మీటింగ్కి రావడం జరిగింది, మాకు ఎవరు కూడా ఏమి పైసలు ఇవ్వలేదు, మా సొంతంగా దూరం నుంచి మేము ఖర్చులు పెట్టుకొని వచ్చినామని చెప్పి మహిళలందరూ కూడా ధైర్యంగా చెప్పినారు. అంటే ఒక్కసారి మహిళలు రంగంలో దిగితే ఏమవుతుంది? విజయవంతం ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది. అవునా కదా? అయితే మనము December 1 మీటింగ్ నాడు రాజు ఉస్తాద్ గారు చెప్పినట్టు మన భోజనాలు చేసుకొని పిక్చర్ పోయినప్పుడు 4 గంటలు కూర్చుంటాం. మనం షోలే పిక్చర్ ఉంటే 4 గంటల పిక్చర్. అవునా కదా? కభీ ఖుషి కభీ గమ్ కూడా 4 గంటల పిక్చర్ అందరం పోయి థియేటర్లో చూస్తాం కదా. అట్లనే అనుకొని మన జాతి కోసం మనము ఆ రోజు వచ్చి మీటింగ్లో కూర్చొని ప్రత్యేకంగా మహిళలు ఎవరైతే వస్తారో వచ్చి కూర్చోండమ్మా. తొందర మధ్యలో పోవద్దు. ఎందుకంటే మధ్యలో ఎవరైనా పోయిన అనుకోండి, మీరే కాదు ఎవరైనా కాదు, మీటింగ్ ఫెయిల్ అంటారు. మీటింగ్ ఫెయిల్ అంటే మన పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా ఫ్యూచర్లో నిజంగానే ఉండవు. మనం దాన్ని కాపాడుకోవాలంటే మన మీటింగ్ని మనం విజయవంతం చేసుకోవాలి. మనమే పెద్ద సంఖ్యలో ఇది మన మీటింగ్ అనుకొని రావాలి. మనము మన జాతి కోసం మనం ఏదో ఒకటి మన వంతుగా మనం చేస్తున్నా అనుకొని మనం అందరం కూడా పెద్ద సంఖ్యలో ఆ మీటింగ్కి వచ్చి ఆ మీటింగ్ని విజయవంతం చేసి నిజంగానే మాలల సత్య ఏంది, మాలలను మీరు ఏదైతే కించపరుస్తున్నారో ఖబర్దార్ అని చెప్పి
ఆ మెసేజ్ పంపించే అవసరం ఉంది. ఉన్నదా లేదా చెప్పండి మీరు. అయితే దాని గురించి మనం అందరం కూడా ఏమైనా విభేదాలు ఉంటే పక్కకు పెట్టాలి. ఇప్పుడే చాకయ్య గారికి ప్రత్యేకంగా చెప్తున్నా, ఇది పొలిటికల్ మీటింగ్ కాదు, ఇది కేవలం మన జాతి కోసం. మనం జాతిని మనం కాపాడుకోవాలి, మన జాతి పౌరుషం బయటికి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళని ఇన్ని తిడుతున్నారు, మనల్ని తిట్టేటప్పుడు మనకు కూడా కొంచెం పౌరుషం ఉండాలా లేదా? ఏమయ్యా, ఉండాలా లేదా? ఉన్నదని చూపించుకోనికి ఏం చేయాలి? మనము 1వ తారీఖు నాడు పోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరెప్పుడు రాలేదు, మేమెప్పుడు రాలేదు. ఎవరన్నా వచ్చినా, ఎవరన్నా మాలల్లో మీటింగ్ పెట్టుకున్నారా? ఎవరన్నా? మనం పెట్టుకోలేదనే వాళ్ళు మనల్ని తిడుతున్నారు. అరే వీళ్ళని తిడితే వీళ్ళు ఇంకా ఇంట్లోనే ముసుకేసుకొని పడుకుంటారని చెప్పి వాళ్ళు మనల్ని తిడుతున్నారు. అవునా కదా? అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు? ముసుగు తీయాలనా లేదా? బయటికి వెళ్ళాలనా లేదా? మనం క్రమశిక్షణగా ఉండాలనా లేదా మీటింగ్లో? అది ఉన్నప్పుడే. ఎందుకంటే నేను నాగర్ కర్నూల్లో 50,000 మాలల మీటింగ్ అయింది. ఊహించలేదు ఎవరు కూడా. అందరు కూడా 4 గంటలకు వచ్చిండ్రు, 9 గంటల వరకు కూర్చొని మహిళలు కూడా వాళ్ళ పిల్లలను తీసుకొని 9 గంటలకు నడుచుకుంటూ పోయినరు. అంటే ఎంత పట్టుదలతోని, ఎంత కమిట్మెంట్తోని వాళ్ళు వచ్చిండ్రు. ఎందుకు? మన జాతిని మనం కాపాడుకోవాలని. సో నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ కూడా ఈరోజు ఇంతసేపు మీరు మా కోసం వెయిట్ చేసినందుకు. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా మా నాన్నగారు ఇదే నేర్పించిండ్రు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే అన్నీ ఉంటాయి, సెల్ఫ్ రెస్పెక్ట్ పోతే ఉండుడే మనకు బేకార్ అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా మాకు నేర్పించేవారు. మనం కూడా ఈ అవకాశం తీసుకొని ఏదైతే పరిస్థితులు ఈ 1 ఆగస్టు జడ్జిమెంట్ వలన వచ్చినాయో మన సత్తా మనం చూపించుకొని మనకు అన్యాయం కాకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉన్నది. అవునా కదా? ఎవడొచ్చి కాపాడాడు మనల్ని, మనం కాపాడుకోవాలి. సో మనము ఏదైతే తీర్మానాలు, ఏదైతే అన్ని పొలిటికల్ పార్టీస్ చేస్తున్నాయో వాళ్ళకు కూడా మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్, మాలలకు అన్యాయం జరగవద్దని చెప్పి ఆ స్ట్రాంగ్ మెసేజ్ పంపించేది అవసరం ఉన్నది. దాని గురించి మనము డిసెంబర్ 1 నాడు విజయవంతం చేసుకుంటే మన జాతికి మనం మేలు చేసినట్టు ఉంటుందని చెప్పి